బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వ సలహాదారు కేశవరావు కుమారుడు వెంకట్కు బెదిరింపులు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. బంజారా హిల్స్ లోని ఓ ఇంటి స్థలానికి సంబంధించిన వ్యవహారంలో కొందరు వ్యక్తులు వెంకట్ను బెదిరించారు. హైకోర్టులో పిల్ వేసిన ఇద్దరు వ్యక్తులు ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలన్నా లేదా పనులు సజావుగా సాగాలన్నా తమకు 3 కోట్ల రూపాయలు ఇవ్వాలని నిందితులు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ ఘటనతో తనకు ప్రాణహాని ఉందని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో వెంకట్ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, బంజారా హిల్స్ లోని ఓ ఇంటి స్థలానికి సంబంధించిన వ్యవహారంలో కొందరు వ్యక్తులు వెంకట్ ను బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, కేకే కుమారుని కొంతమంది బెదిరించినట్లుగా దీనికి సంబంధించి బంజారాజ్ పోలీస్ స్టేషన్ లో వెంకట్ ఫిర్యాదు చేశారు. అయితే కేకే కుమారుడు వెంకట్ గత కొన్ని రోజుల నుంచి కూడా ఒక స్థల వివాదం సంబంధించి కోర్టులో యొక్క విచారణ కొనసాగుతుంది. అయితే కోర్టు నుంచి ఈ యొక్క పిటిషన్ ను తిరస్కరించాలంటే తిరిగి వాపసు తీసుకోవాలంటే 3 కోట్లు ఇవ్వాలని చెప్పి కూడా వెంకట్ ని డిమాండ్ చేసినట్టుగా దీనికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సిద్దిపేట కొండపాకకు చెందిన గడిల రఘువీరారెడ్డి, అశ్విన్ రెడ్డిల పైన కూడా కేసు నమోదు చేశారు. నిన్న కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే ఈ యొక్క బంజారాస్ లోని ఇంటి క్రమబద్ధీకరణ వ్యవహారంలో వేసిన పిల్లుకు సంబంధించి బ్లాక్ మెయిల్ కూడా చేశారు వెంకట్ ని. అయితే 3 కోట్లు ఇవ్వాలి, ఇవ్వకపోతే ఇంకా బెదిరింపులకు పాల్పడతామనే దానిపైన కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నామని చెప్పి ప్రజెంట్ ఇటు పోలీసులు కూడా చెప్తున్నారు. అయితే మొత్తానికి చూస్తే ఇది కోర్టులో ఉన్న వ్యవహారంలో ఎందుకు బెదిరించారని దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మొత్తానికి మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి ఎవరైతే వీరిని బెదిరించారో వారికి పోలీస్ స్టేషన్ పిలిపించి విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. పవన్, ఆ ఇంటి స్థలం ఎవరి పేరు మీద ఉంది అనే ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? అయితే ప్రస్తుతం మాత్రం ఇంటి స్థలం సంబంధించి క్రమబద్ధీకరణ వ్యవహారం అంటే ఇది వెంకట్ కు సంబంధించిన ఇంటి పక్కన కన్స్ట్రక్షన్ సంబంధించిన దాని ఇద్దరి మధ్య కూడా ఇందులో కొద్దిగా ఈ యొక్క స్థలం సంబంధించి వారు కూడా తమ స్థలం అని చెప్పి కూడా వారు కోర్టులో దానికి సంబంధించి కూడా పిల్ దాఖలు చేశారు. దానిపైన గత కొన్ని రోజుల నుంచి కూడా కోర్టులో విచారణ కొనసాగుతుంది. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలోనే కేకే కుమారుడు వెంకట్ కూడా బెదిరించినట్లుగా దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు. అసలు ఎవరిని బెదిరించారు, ఎలా బెదిరించారనే దానిపైన కూడా తమకు ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. అయితే బెదిరింపులకు పాల్పడిన సంబంధించిన అన్ని ఆధారాలను కూడా వెంకట్ పోలీసులకు ఇచ్చినట్లుగా మనకు సమాచారం తెలుస్తుంది. ఆ ఆధారాల ప్రకారమే పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించారు. మరికొద్ది సేపట్లో ఎవరైతే బెదిరింపులకు పాల్పడ్డారో వారిని ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.